చూడండి నేను నా గులాబీ మొక్కకి ప మోల్డ్ వచ్చిందని తెల్లగా వచ్చేస్తుందని మోల్డ్ యాంటీ ఫంగల్ అని పసుపు చల్లాను. ఆ తెల్లగా ఉన్నది పోతుందనమాట. అన్నిటికి మొగ్గలకన్నిటికి తెల్ల తెల్లగా వచ్చేసింది. అందుకని అదంతా పసుపు చల్లానమాట. పసుపు బాగా పనిచేస్తదండి గార్డెన్‌లో. నేను అన్నీ న్యాచురల్‌గా చేయాలనుకుంటాను గదా! అందుకని చెప్పి ఇలాగా ఆ తెల్ల మొగ్గలన్నిటికి గూడా పసుపు పెట్టేసానమాట. చాలా ఎక్కువొచ్చేసింది అది. తెల్లగా ఉన్న అదంతా పోవడానికి తెల్లగా ఉందే అది పోవడానికనమాట. చూడండి ఈ వైట్‌గా ఉన్నదంతా పోతుందనమాట. వానొచ్చింది. తర్వాత మ పు మొగ్గలన్నీ పువ్వులయినియి. నాది యెల్లో రోజ్ చూసారా ఎంత బావుందో, ఎంత బావుందో. అన్ని మొగ్గలు పువ్వులయ్యాయి. ఇదిగోండి ఇది పసుపు ఎక్కువేసింది. ఎందుకంటే ఎక్కువ మోల్డ్ దీనికొచ్చిందనమాట. కానీ అన్ని మొగ్గలు ఫ్లవర్స్ అయినాయనమాట. ఎంత మంచి కలరో ఇది. హ్మ్. చాలా వచ్చింది చూసారా? ఇది నా పియనీస్ అయిపోయినాయి. చూసారా ఎంత అందంగా ఉన్న పోయిన వీడియోలో ఇప్పుడేమో అవి ఇంకా అంత అయిపోతుంది. 1 వీక్ కంటే ఎక్కువ ఉండవు. ఇదేమో రోడోడెండ్రన్ అది కూడా అయిపోయింది. చూసారా మొత్తం పువ్వులన్నీ పడిపోయినాయి అనమాట. పువ్వులు అయిపోయినాయి. మళ్ళీ సంవత్సరం దాకా ఇంకా మళ్ళీ మెమోరియల్ డే దాకా రావు. అన్నీ పూలు అయిపోయినాయి. జస్ట్ 1 వీక్ 10 డేస్‌లో అయిపోతాయి. ఇది ఇంకొక పీనీ బుష్ ఇంటి ముందుది. ఇంకా కొంచెం ఫ్లవర్స్ ఉన్నాయి. అవి కూడా ఇంకా 3 రోజుల కంటే ఎక్కువ ఉండవు. తర్వాత ఇది నాది రెడ్ రోజ్ అనమాట. ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. సో, దీనికి కూడా పసుపేసాను కొంచెం. సో, చాలా వచ్చింది. ఇది ఇంకొక రకం పియని. కొంచెం డార్క్ కలర్ పియని అనమాట. చాలా బాగుంది కదా! ఇదొచ్చేసేసి నాకౌట్ రోజ్. చూసారా ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో రోజెస్. ఇక్కడొచ్చిన ఫ్లవర్స్ ఎక్కడ రావండి న్యూయార్క్‌లో. అంటే ఏది పెంచినా చక్కగా పెరుగుతాయి. ఇది నా వాటర్ లిల్లీ బడ్ వచ్చింది. ఫ్లవర్ వచ్చేస్తది. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ పెట్టండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.